మీరు ఏటికి లొంగకుండా అండి, మీరు ఎక్కడైనా నిలకడగా ఉంటే, స్థిరంగా ఉంటే దేవుడికి మీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. రేపు పొద్దున్న సామ్యాల్ రాజయ్య గారు మీ తీసుకెళ్దాం ఈ ఊళ్ళో సంఘం పెడుతున్నారు. ఆయన సంఘ ప్రత్యేకతలు ఏంటంటే రాగానే టిఫిన్ పెడతారు. ఇడ్లీ, గారి, బూరి అన్నీ ఉంటాయి. లోపలికి వచ్చాక మీ అయ్యగారు కిందకు వచ్చి పెట్టాడు. ఈ అయ్యగారు మంచాలు వేస్తాడు, సోఫాలు వేస్తాడు, పడుకొని వచ్చి వెళ్ళిపోయినప్పుడు మీరు కానుకేయాలి. ఈ అయ్యగారు మనిషికి 10 ఇస్తాడు. సంవత్సరానికి 12 కాసులు బంగారం ఇస్తాడు. పుట్టినరోజు కేకు ఫ్రీ, సాకు ఫ్రీ. మీ డాక్టర్ ఆయనే కడతాడు. మీ దినాలు ఆయనే చేస్తాడు. మీరు ఏడవపోతే ఆయన ఏడుస్తాడు. వివాహ శుభకార్యాలు ఆయన చూసుకుంటాడు. సంవత్సరానికి 12 జతలు బట్టలు ఇస్తాడు, 12 కాసులు బంగారం ఇస్తాడు. వెళ్తారా? ఆ సంఘానికి వెళ్ళరా? కొంతమంది అనుకుంటారు అయ్యగారు అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోండి అయ్యగారు, సంపేత్తం జాగ్రత్త. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న యాషావు వంటి భ్రష్టుడైన విచారైన ఒక ఉపదేశం ఉంది, మీకు ఒక క్రమం ఉంది, ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఎన్ని సంఘాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా, నాలాంటి వచ్చినా ఏం చేయాలి? ఈ ప్రియురాలా చెప్పాలి, అతడే మా ఆత్మీయ తండ్రి, అతడే నా దేవుడు, ఇదే నా సంఘం. చావైనా, బ్రతికైనా, కలిగినా, కలగపోయినా, ఉన్నా లేకపోయినా, అర్థమైందా? గద్దించిన, హెచ్చరించిన, తిట్టినా, కొట్టినా, ప్రేమించిన ఆయనే మా ఆత్మీయ తండ్రి. రేకిడి సెట్ అయినా ఇదే మా మందిరం. ఎప్పుడొచ్చినా యేసయ్య నా దేవుడు.